నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో ఈ వరదల వల్ల వచ్చినటువంటి నష్టంతో ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా శవాల దిబ్బగా మారిన పరిస్థితి. తీవ్ర విషాదం నింపింది ఈ మహాప్రళయం. ఇప్పటికీ 392 మంది మృతి చెందారు. నేపాల్, టిబెట్లో 1468 మంది మిస్ అయ్యారు. ఇప్పుడు గల్లంతైన వారిలో మొత్తం 30 దేశాల యాత్రికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. 288 మందికి సంబంధించిన భారతీయుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. బాధితుల్లో తెలుగువారు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. టిబెట్లో చిక్కుకున్న ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో, టిబెట్లో చిక్కుకుపోయిన వాళ్ళలో మరొక 200 మంది కూడా ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. మానస్ సరోవర్ యాత్రికుల ఆచూకీ కోసం ఇప్పుడు తీవ్రంగా గాలిస్తున్నారు. సామ్రాట్ ట్రావెల్స్ ద్వారా 37 మంది వెళ్ళినారు అక్కడికి. వాళ్ళందరూ కూడా మిస్ అయినటువంటి సిచ్యువేషన్. ఫ్లై ఎవరెస్ట్ ద్వారా 49 మంది వెళ్ళారు, వాళ్ళు అదృశ్యం అయిపోయారు. 13 మంది కర్ణాటకకు చెందినటువంటి యాత్రికులు కూడా వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నారు. వేలాది మంది నేపాలీ కుటుంబీకులు ఇప్పుడు నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. మొత్తం 35 వంతెనలు తెగిపోయాయి. 45 సస్పెన్షన్ బ్రిడ్జెస్ ధ్వంసం అయ్యాయి. 40 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. కాఠ్మండూకి మొత్తం ఈ కనెక్టివిటీ పోయింది. ఇప్పుడు నేపాల్కి 47.5 టన్నుల అత్యవసర సామాగ్రిని భారత్ పంపినట్లుగా తెలుస్తుంది. నేపాల్ విపత్తు పరిస్థితిపై కేంద్రం కూడా సమీక్షిస్తుంది. ఇప్పటికే MEA కూడా ఈ అంశంలో రెస్పాండ్ అయింది. గల్లంతైన భారతీయుల కోసం గాలింపు కొనసాగుతుంది. అండ్ హెల్ప్ లైన్ నంబర్స్ని కూడా ఇచ్చారు. ఆ హెల్ప్ లైన్ నంబర్స్ నేను మీకు చెప్పబోతున్నాను. బట్ బిఫోర్ దట్ ఇప్పటికే ఈ అంశం మీద ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు. అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు ఉన్నారు, సుమారుగా 30 దేశాలకు సంబంధించి. ఇండియా, US, మలేషియా, ఉక్రెయిన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, సింగపూర్, అలాగే దక్షిణ కొరియా, రష్యా, జర్మనీ, దక్షిణాఫ్రికా, జపాన్, న్యూజిలాండ్, పోర్చుగల్, ఇలా అనేక మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. 30కి పైగా దేశాల ప్రజలు ఉన్నట్లు ఇప్పటికే స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. వాళ్ళలో ఎవరెవరు ఎంతమంది సురక్షితంగా ఉన్నారనే డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అండ్ భారత్ ఇప్పటికే పెద్ద మనసుతో చాలా పెద్ద సాయాన్నే నేపాల్కి చేయడానికి సిద్ధమైంది. అత్యవసర సామాగ్రి 47.5 టన్నులు ఇప్పుడు పంపించింది. ఇంకా మరింత పంపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. US ఎలా రెస్పాండ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ట్రంప్ ఇప్పటికే ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యారు. Called Nepal and we've offered any help that they need. You know, we have a very good relationship with Nepal, and that was brutal. That wasn't just, that was mud and water. It was a mixture. Nobody's ever seen anything quite like that. We're very powerful, strong, strong, well-built buildings were wiped out like they were toothpicks. That's a terrible thing. No, we are sending aid, and we've spoken to the leadership, and we let them know anything they want we'll have. And there were 50, maybe 60 Americans over there. We haven't gotten the full list yet, but hopefully they're okay, but that looked pretty, it's terrible. No, and we've called Nepal, and we've offered any help that they need. You know, we have a very good relationship with Nepal, and that was brutal. That wasn't just, that was mud and water. It was a mixture. Nobody's ever seen anything quite like that. We're very powerful, strong, strong, well-built buildings were wiped out like they were toothpicks. That's a terrible thing. No, we are sending aid, and we've spoken to the leadership, and we let them know anything they want we'll have. And there were 50, maybe 60 Americans over there. We haven't gotten the full list yet, but మనం చూస్తున్నాం. ఇప్పటికే ట్రంప్ కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యారు. US కూడా మేము పూర్తి స్థాయిలో హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే $5 లక్షల అత్యవసర సాయాన్ని అందించినట్లుగా మనకి కనపడుతుంది. అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ అడ్వైజర్ను నేపాల్కి పంపుతోంది US. నేపాల్ ప్రభుత్వంతో కలిసి అవసరమైన సహాయాన్ని సమన్వయం చేసుకోవాలి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. 90 మంది
అమెరికన్స్ పరిస్థితిని కూడా ఇప్పుడు అమెరికా అధికారులు ట్రాక్ చేస్తున్నారు. 90 మెంబర్స్ అమెరికన్ సిటిజన్స్ ఇప్పుడు మిస్ అయ్యారు నేపాల్లో. అలాగే ట్రంప్ కూడా నేపాల్కు అవసరమైన సాయం అందిస్తాం అన్ని రకాలుగా అంటూ ప్రకటించడం మనకి కనిపిస్తుంది. మరోవైపు భారత్ 47.5 టన్స్ రిలీఫ్ సామాగ్రిని అక్కడికి పంపించింది. అమెరికా ఇప్పుడు మనం చెప్పినట్లుగా $5 లక్షల ఆర్థిక సాయం, అలాగే మరికొంత అక్కడున్న సిచ్యువేషన్ని బెటర్ చేయడం కోసం స్పెషలిస్ట్ టీమ్ని కూడా అక్కడికి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళకి గైడ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి, ఉన్న సిచ్యువేషన్ నుంచి ఎంత త్వరగా బయటికి రావచ్చు అనేది చెప్పడం కోసం, వాళ్ళని గైడ్ చేయడం కోసం. అలాగే రెస్క్యూ, ఇప్పుడు భారత్ విషయానికి వస్తే రెస్క్యూ, వైద్య సాయం, ఆహారం, అత్యవసర సామాగ్రి, ఇలా అలాగే భారతీయుల ట్రాకింగ్కి సంబంధించిన హెల్ప్ అన్నీ కూడా ఇప్పటికే భారత్ అక్కడికి పంపినట్లుగా తెలుస్తుంది. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడి మన ప్రధాని కూడా తమ యొక్క సానుభూతిని తెలియజేశారు. అన్ని విధాలుగా మేము అండగా ఉంటామంటూ భారత్ హామీ ఇచ్చింది. అలాగే C-130J విమానం ద్వారా భారత వైమానిక దళం మొదటి విడతలో 10 టన్నుల సహాయక సామాగ్రిని పంపింది. అందులో మెడిసిన్ ఉంది, అండ్ టెంపరీ షెల్టర్కి ఉపయోగించేటువంటి టెంట్స్ లాంటివి, దుప్పట్లు, హైజీన్ కిట్స్, సోలార్ ల్యాంప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక రెండో విడత C-17 విమానం ద్వారా మరొక 37.5 టన్నుల HADR సామాగ్రిని పంపింది. ఇందులో కూడా మెడిసిన్, ఫుడ్ ప్యాకెట్స్, జనరేటర్స్, అలాగే కొన్ని మస్కిటో నెట్స్, టార్ప్లిన్స్, డిగ్నిటీ కిట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు నేపాల్కు పంపిన మొత్తం హెల్ప్ చూస్తే 47.5 టన్స్ అంటూ తెలుస్తోంది. మరోవైపు MEA 24/7 కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. నేపాల్లో గల్లంతైనా లేదంటే అక్కడ చిక్కుకున్న భారతీయుల వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా MEA అధికారులు కాట్మండ్, బీజింగ్లోని భారత రాయబారులతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉన్నారు. భారతీయుల పరిస్థితిని తెలుసుకోవడం, రెస్క్యూ అండ్ రిలీఫ్ యాక్టివిటీస్కి సంబంధించిన డీటెయిల్స్ని ఆయన తెలుసుకుంటూ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మరిన్ని దేశాలు కూడా సిద్ధం అవుతున్నాయి. భారత్ నుంచి 288 మంది మిస్ అయితే US నుంచి అరౌండ్ 90 మెంబర్స్ వరకు మిస్ అయి ఉంటారు అంటూ చెప్తున్నారు. అలాగే మలేషియా నుండి 55, ఉక్రెయిన్ నుంచి 53, బ్రిటన్ నుంచి 33, ఆస్ట్రేలియా నుంచి అరౌండ్ 34 మెంబర్స్, 25 to 34 అని చెప్తున్నారు. కెనడా నుంచి 25, చైనా నుంచి సుమారుగా 100 మంది, అలాగే సింగపూర్ నుంచి, దక్షిణ కొరియా, రష్యా, జర్మనీ, దక్షిణాఫ్రికా, జపాన్, అలాగే న్యూజిలాండ్, ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ మిస్ అయ్యారు అని చెప్తున్నారు. బట్ ఎగ్జాక్ట్ నంబర్స్ తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అండ్ పోర్చుగల్ నుంచి కూడా ఒక 2 మిస్ అయ్యారంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కూడా ఇప్పుడు నేపాల్కి మద్దతుగా నిలుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి? మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేయొచ్చు. ఇలాంటి ఒక పరిస్థితిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అదిగో మీకు అక్కడ ప్రజెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సిచ్యువేషన్. నేను నేపాల్ చైనా బోర్డర్లో మీరు రెండు వైపులా నది ప్రవహిస్తుంది. ఆ సెంటర్లో ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంది. సో ఒక్కసారి ఫ్రీజ్ ఇట్ దేర్, ఒకసారి అలా ఫ్రీజ్ చేయండి. ఇది బిఫోర్, ఈ వరద రావడానికి ముందు ఉన్నటువంటి ఫోటో. ఇది వరద తర్వాత. ఇది చూడండి మొత్తం ఎలా ఖాళీ అయిపోయిందో, ఆ ప్రాంతం అంతా ఎలా తుడిచిపెట్టుకుపోయిందో. కనీసం ఆనవాళ్ళు కూడా లేదు. ఇదిగో ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, అక్కడ బ్రిడ్జ్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ పక్కనే ఇళ్ళు కనిపిస్తున్నాయి మీకు. సో ఆ జంక్షన్ మొత్తం కూడా కట్టడాలు కనిపిస్తున్నాయి మీకు ఆ కార్నర్లో, ఆ వై జంక్షన్లో. బట్ నౌ దెర్ ఇస్ నథింగ్. ఒక్కసారి చూడండి ఆ వరద వచ్చిపోయిన తర్వాత ఎలా తుడిచిపెట్టేసిందో, ఆ తీవ్రత ఎలా ఉందనడానికి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో మొత్తం సాఫ్ చేసుకొని వెళ్ళిపోయింది అక్కడ, అంతే. చాలా క్లీన్గా కనిపిస్తుంది చూడండి. కనీసం ఇంత పెద్ద బ్రిడ్జ్ ఉందనడానికి, అదిగో ఆ బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది.
అండ్ అంత పెద్ద కట్టడాలు ఉన్నాయి, అంత పెద్ద ఇళ్ళు ఉన్నాయి అనడానికి కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా ఎలా తుడిచిపెట్టేసిందో మీరు ఒకసారి అక్కడ చూడొచ్చు. సో దిస్ ఈజ్ కేవలం అక్కడ జరిగినటువంటి నష్టానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే నేను మీకు చూపిస్తుంది. అన్ని దేశాలు ఇప్పుడు హెల్ప్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నాయి. ఓవైపు చైనా అత్యవసర సహాయ సామాగ్రిని, రెస్క్యూ రిలీఫ్ సహకారాన్ని పంపిస్తూ ఉంది. అండ్ దక్షిణ కొరియా కూడా $1 million హెల్ప్ చేస్తుంది అండ్ రెస్పాన్స్ టీమ్స్ని పంపిస్తుంది. అండ్ యూకే 5 million వాళ్ళకి మానవతా సాయాన్ని అందిస్తుంది, ఎమర్జెన్సీ రెస్పాండర్స్ని కూడా పంపిస్తుంది. అండ్ ఆస్ట్రేలియా ఆల్సో $5 million ప్యాకేజ్ని ఇస్తుంది, హ్యుమానిటేరియన్ స్పెషలిస్ట్స్ కూడా అక్కడికి పంపుతుంది. యుఎస్ మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం, $5 లక్షలు అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ అడ్వైజర్ని పంపిస్తుంది. ఇక భారత్ ఇప్పటికే 47.5 టన్నుల రిలీఫ్ అండ్ మెడికల్ సప్లైస్ని వాళ్ళకి పంపించింది. అండ్ యూరోపియన్ యూనియన్ కూడా హెల్ప్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. యునైటెడ్ నేషన్స్ అత్యవసర నిధులు, సిబ్బంది, వైద్యం, మానవతా సాయం అన్నీ చేస్తున్నారు. అలాగే ఐఎఫ్ఆర్సి రెడ్ క్రాస్ నుంచి కూడా హెల్ప్ అందుతుంది. 1 million స్విస్ ఫ్రాంక్స్ని అత్యవసర నిధులుగా అక్కడికి పంపిస్తున్నారు. అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా 25 బిలియన్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్పిఆర్లో లైక్ అరౌండ్ $163.5 million వాళ్ళకి అందుతుంది, సాయం అందించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కూడా వైద్య బృందాలని పంపిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సో ఇలా పెద్ద ఎత్తున అన్ని దేశాలు కూడా ఇప్పుడు నేపాల్కి సపోర్ట్గా నిలుస్తున్నాయి. మరోవైపు కొంత వాతావరణ శాఖ నుంచి కానీ, ఇస్రో నుంచి కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామం పట్ల కొన్ని వార్నింగ్స్ వస్తున్నాయి. దీస్ ఆర్ అలార్మ్ రింగింగ్ సిచ్యువేషన్గా చెప్తున్నారు. మన ప్రకృతి ఎలా అవుతుంది, ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనడానికి దిస్ ఈజ్ జస్ట్ అన్ అలార్మ్ రింగ్ అంటూ చెప్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి కూడా ఆర్టీవీ మీకు మరింత సమాచారాన్ని అందించబోతుంది. ఏం జరుగుతుంది అసలు, ఇది ఎందుకు జరిగింది, ఇలాంటివి ఇంకా ఎన్ని జరిగే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ జరిగే అవకాశం ఉంది. ఒక్కసారి ఒక చిన్నది జరిగితే, అంటే ఇది మనకి ఇంత పెద్ద నష్టాన్ని మిగిల్చినప్పటికీ కూడా ఓవరాల్ సైజ్తో చూసుకుంటే ఇట్స్ అ వెరీ స్మాల్, అ వెరీ టైనీ పీస్ అంతే ఇప్పుడు ఆ నదిలో పడింది. అండ్ ఒకవేళ పెద్దది అంటే ఏ స్థాయిలో ఉంటుంది, అదే కనుక జరిగితే మన పరిస్థితి ఏంటి, ఈ డీటెయిల్స్ కూడా మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందించబోతుంది. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి అంశానికి సంబంధించి, మీ అభిప్రాయాలు కూడా మాతో కామెంట్ చేయొచ్చు, మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ ఐడ్ లైక్ టు రీడ్ అవుట్ ఈ హెల్ప్ లైన్ నంబర్స్, భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఎంఈఏ ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను. +977 9851316807 +977 970 910 7500 +977 981 032 6117. ఈ నంబర్స్కి కాల్ చేసి మీరు ఎంఈఏతో మాట్లాడచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, లేదంటే ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే సమాచారాన్ని కనుక్కోవడానికి మీరు అవకాశం ఉంది ఈ నంబర్స్ ద్వారా. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీ అభిప్రాయాలు ఏంటి అంశానికి సంబంధించి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం. ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం. టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా?
రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల. అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ రజితాభరణం Pure in its form with grace made noble. స్వర్ణ సమున్నత శాశ్వత స్వర్ణం Mandira Premium Silver Jewelry by Manipali. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో. Right now you can see behind me is the C-17 Globemaster, which is being loaded, and in this aircraft we are expected to carry up to 37 tons of load, which includes about 27 tons towards NDRF load, like mosquito nets, essentials for daily survival, dignity kits, tarpaulins and other such stuff which would enable day-to-day living and survival. Beyond that, we are also sending across a whole tranche of medicines, which is approximately about 12 to 15 tons of medicines which will be carried along with it, and food supplies and water, which are the basic essentials. So we should be able to launch this aircraft on time and achieve timely response for any disaster that has taken place in the neighborhood. अहिलेसम्म यकिन डाटा चाहिँ कलेक्सन भएको छैन, तर धेरै मात्रामा चाहिँ हाताहाती भएको भन्ने सूचना चाहिँ हामीले विभिन्न माध्यमबाट पाइरहेका छौँ. तर अहिले नै यति नै हाताहाती भयो, यति नै क्षति भयो भन्ने कुरा पूर्ण विवरण चाहिँ प्राप्त भएको छैन हामीलाई. किन भन्दाखेरि अहिलेको तथ्याङ्क अनुसार लगभग बिहानसम्मको न्युज अनुसार 165 जना चाहिँ त्यो बाढीले बगाएको शवहरू भेट्यो भन्ने न्युजमा आइरहेको थियो. ल 1000 भन्दा धेरै चाहिँ बेपत्ता छन्, सम्पर्कविहीन छन् भन्ने न्युजमा आइरहेको थियो. अहिलेसम्म हामीले यत्रो ठुलो खोला आगो देखेका छैन, आगो नि छैन, देखिया नि छैन. अहिले यो बेलामा देख्यो अनि डर लाग्यो. सबै परिवारहरू माथि दुगुरेर गयो, अनि माथि बन्दीभित्र कुनातिर बस्नु गएँ. अनि पछि खोला अलि सुकेपछि हामी घरमा ओर्ल्यो. हमारे यहाँ पर 9:35 में एक न्यूज़ आया था, ठीक है. उसमें आया था कि मतलब वहाँ पर बाढ़ वहाँ से निकल गया है, तो सब लोगों को यहाँ से वो जितना भी रिवर का एरिया है वहाँ से जाओ. लेकिन हमको उतना टाइम ही नहीं मिला कि मतलब कोई सब लोग भाग ही नहीं पाए, इसीलिए सब कुछ ख़त्म हो गया. क्षेत्र को फिर से अपनी पुरानी गति में आने में कितना समय आप मानते हैं कि लगेगा? अब इसको तो कैसे अंदाज कर सकते हैं, ऐसे देख सकते हो कुछ बाकी नहीं है. तो मतलब यहाँ पर दो पुल था, मतलब यहाँ पर घर कुछ नहीं है, सब बहकर ये 2-4 घर ही रह गया. तो बहुत समय लगेगा इसको, पता नहीं सरकार क्या करेगी. ये बाजार का पुनर्निर्माण में तो बहुत वो और काफ़ी टाइम तो लगेगा ही, लेकिन सरकार इसका ये यहाँ का पब्लिक को जो जितना पब्लिक है उनको कोई दूसरे जगह में शिफ्ट करके वहाँ के नहीं राहत और उद्धार के लिए तो गवर्नमेंट कोई बाकी नहीं रहेगा कि सारी काम कर लेंगे बालन जी और हमारे पार्टी. और अभी तो